అయితే ఇటు పక్కన రఘురామ కృష్ణరాజు కూడా అంబేద్కర్ గారిని ఫ్లెక్స్లు చంపడం ఇట్లాంటివన్నీ చేశారు. దాని మీద మీరు కూడా చాలా సీరియస్ అయ్యారు. మీ ఇద్దరు మంచి మిత్రులే కదా, మీకేం ఫోన్లో కమ్యూనికేట్ చేయలేదు ఆయన? ఏం జరిగింది ఏంటనే విషయం? ఇక ఫోన్లో మాట్లాడే స్థాయి దాటిపోయింది సార్. ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటిది. అక్కడ విగ్రహం దగ్గర బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ మీకు అబ్జెక్షన్గా ఉంది. మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీరేం ప్రతిపక్షంలో లేరు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడున్న పంచాయతీ వాళ్ళకో ఎంఆర్ఓకో చెప్తే వాళ్ళు వచ్చి నిబంధనలకు అనుగుణంగా తొలగిస్తారు. దాన్ని ఎవ్వరు అబ్జెక్ట్ చేయం. నిజంగా నాగేంద్ర స్వామి ఆలయానికి అడ్డుగా ఉంది, ఇలా అధికారులు వచ్చి తొలగించారంటే ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు. కానీ ఈయనే పట్టుకుని లాగేసి దాన్ని చింపేసి అక్కడేమో పక్కన ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఏదో పాకిస్తాన్ జెండాని మన వాళ్ళు పీకెత్తుంటే చప్పట్లు కొడుతున్నారు చూడండి, అలా కొడుతున్నారు సార్. అక్కడ నాకు చాలా బాధగా అనిపించింది. అయితే ఆయన చేసిన ఆ పనికైనా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా చేశారు. అక్కడ కులానికి ఆపాదించి, కులం నుంచి మతానికి ఆపాదించి, ఆ కులాలని మతాలని కలిపి తెలుగుదేశం పార్టీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. పార్టీ ఇప్పుడు నేను ఏం చేశానండి, నా వల్ల నేను 7 సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని నేను టికెట్ కూడా వదిలేశాను పార్టీకి. మనం ఎందుకంటే పార్టీ కోసం అవసరమైన త్యాగం చేయాలి. ఈయన పార్టీలో ఉండి టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా ఉండి పార్టీలో ఉన్న మాలాస్ని కానీ పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఆ పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించాను సార్. అంటే రఘురామ కృష్ణరాజు కూడా దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అక్కడ ఏదైతే నాగేంద్ర స్వామి పొట్ట ఉందో ఆ పొట్ట మీద కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఆ ఉన్న వీడియోని కూడా ఆయన డైరెక్ట్గా ఇలాగే సోషల్ మీడియా వేదికగా చూపించారు. మరి దాన్ని ఎలా చెప్తారు సార్? అలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చి అట్లా మాట్లాడానని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన మీద ఒక ఆరోపణ ఉందండి, బ్యాంక్స్కి ఏదో ఫ్రాడ్ జరిగింది సంథింగ్. అది రఘురామరాజు గారు ఒక్కరి మీదే ఉండాలి తప్ప రాజులందరి మీద పెడతామా? రాజులందరూ అలా చేశారంటామా? అనలేం కదా. అలాగే అక్కడ పుట్ట మీద ఎవరైతే కూర్చొని అలా మిస్బిహేవ్ చేశారో వాళ్ళిద్దరిని శిక్షించండి. మీరు మీ దగ్గర అధికారం ఉంది. వాళ్ళు ఇలాగ ఇగో మా మనోభావాలను గాయపరిచారు, వీళ్ళిద్దరిని నేను పలానా సెక్షన్లో మేము జైల్లో పెడతాను, పెట్టండి. మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే అప్పుడు చెప్పండి. మీరు వాళ్ళిద్దరూ ఏదో తప్పుడు పని చేస్తారు. ఇద్దరు కూడా 80 సంవత్సరాలు దాటున్న వృద్ధులు సార్. అందులో ఒక ఆయనేమో తూర్పు కాపులట, మరొక ఆయనేమో ఎస్సీలట. వాళ్ళిద్దరికి ఏం తెలియని వయసులో ఏం చేశాడు. అయినా నీకు నచ్చలేదు, మీరు ఆయన్ని శిక్షించాలి. కానీ మీరు ఏకంగా ఒక కులానికి ఓ మతానికి అంటకట్టేసి నేను మొత్తం అందరినీ తిడతానంటే ఎలా సార్? ఫైనల్గా చూసుకున్నట్లయితే రాజేష్ ఇందాక ఒక కామెంట్ చేశారు సోషల్ మీడియా వేదికగా, రఘురామ కృష్ణరాజు మందకృష్ణ మాదిగా ఇద్దరు కూడా జగన్కి కోటలాగా పనిచేస్తున్నారంటూ కూడా ఒక సంచలనం వ్యాఖ్య చేశారు. దాని మీద ఎలా చెప్తారు? 100% నాకు అలాగే అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పార్టీలో ఉన్నప్పుడు మన వ్యాఖ్యలు పార్టీకి అనుకూలంగా ఉండాలి, పార్టీకి మేలు చేసేవి అయి ఉండాలి తప్ప పార్టీ నుంచి కొన్ని వర్గాలను దూరం చేసేవి అయ్యి ఉండకూడదు. వీళ్ళిద్దరూ చేసే పని ఏం చేస్తున్నారంటే, మందకృష్ణ గారు ఏమంటారంటే మాలలో జగను మాలలో, అంటే మాలలో అందరూ మీరు జగన్ పార్టీతో ఉండండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉండొద్దని మాలల్ని జగన్ వైపు పంపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఎస్సీస్లో ముఖ్యంగా అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీనేమో మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మీ మసీదు, మీ చర్చు అనుకుంటూ, అరే మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం పనిచేసే మసీదులు, చర్చిలు కూడా, అంబేద్కర్ యూత్లు కూడా, మాలాస్ కూడా ఆయన కోసం పనిచేసిన వాళ్ళం. మమ్మల్ని ఈయన వచ్చి మీరు వెళ్ళిపోండి, మీరు వేరే వాళ్ళు, మేము వేరే వాళ్ళు అని మాట్లాడతాడు. అది నచ్చలేదండి. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే మేము ఆ పార్టీకి పనిచేసినంతగా రఘురామరాజు గారు కూడా పనిచేయలేదు. ఆయన లాస్ట్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి టికెట్ తీసుకుందాం, ఆ పార్టీలో గెలుద్దాం అనుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీ వైపు నిలబడతాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విధానాలు నేను ప్రజల్లో తీసుకెళ్తానని ఆయన కనీసం ఒక 4 రోజుల ముందన్న పార్టీలో జాయిన్ అయి ఉండుంటే ఈరోజు ఆయన వ్యాఖ్యలను ఏదైనా కొంచెం అర్థం చేసుకోవచ్చండి. ఆయన వచ్చిందే చివరాఖరిలో వచ్చి ఆ పార్టీ కోసం పనిచేసిన వర్గాలను ఆయన దూరం చేసే ప్రయత్నం చేస్తే మరి మేము పార్టీలో నిబద్ధతగా పనిచేస్తూ క్రమశిక్షణగా ఉన్న మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కదా సార్.